హైదరాబాద్ లో దోపిడీకి ప్రయత్నించిన ఓ అమెరికన్ను భారత రిటైర్డ్ ఆర్మీ జవాన్ పట్టుకున్నారు. కుషాయిగూడలో రుక్మిణీపురం కాలనీలో వాటర్ ప్యూరిఫైయర్ షాప్ తో పాటు వెస్టర్న్ యూనియన్ మనీ ఎక్స్చేంజ్ నిర్వహిస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు వచ్చి షాప్ డోర్ క్లోజ్ చేశాడు. కత్తితో బెదిరించి 2 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ తిరుగుబడి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దొంగ తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ అటాక్ చేసి కత్తితో బెదిరించి వెళ్లి పారిపోయేందుకు ట్రై చేశాడు. దాడి దృశ్యాలు అన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. షాప్ బయటకు వెళ్లి పారిపోతున్న దుండగుని బయటకు పరిగెత్తి మరీ పట్టుకున్నాడు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తిగా గుర్తించారు. మొదట పోలీసులు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ కుషాయిగూడలో ఒక ఆర్మీ జవాన్ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ నిర్వహిస్తున్నాడు. ఓ ఆగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దోపిడీ చేసే ప్రయత్నం చేశాడు. కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసి 2 లక్షల రూపాయలున్న బ్యాగుని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. రిటైర్డ్ జవాన్ కావడంతో ధైర్యంతో అతన్ని అడ్డుకున్నాడు. అతనిపైన తిరగబడ్డాడు. బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా కూడా అతన్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు పంపించాడు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఇది సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఒకసారి మనం ఎగ్జాక్ట్లీ కుషాయిగూడ కాప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అదే షాప్ ముందు ఉన్నాం. దుండగుడు ఇదే షాప్లో నుంచి ఈ విధంగా లోపలికి వచ్చాడు. అక్కడ ఒక్కడే నిర్వాహకుడు షాపు యజమాని అయినటువంటి రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్ కౌంటర్లో ఉన్నాడు. వెంటనే తనపైన అటాక్ చేసి 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దాడికి సంబంధించిన దోపిడీకి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. సో సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా వెంటనే అతను స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఇదే వాటర్ బాటిల్తో అతనిపైన దాడికి యత్నించాడు. దాడి చేసే ప్రయత్నం చేశాడు. తిరగబడ్డాడు. ఇక్కడి నుంచి కూడా కొంత ముందుకు వెళ్ళి పెనుగులాట జరిగింది. ఇక్కడ కొంత అతన్ని కింద పడేసి అటాక్ చేసి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆర్మీ జవాన్ కావడంతో ధైర్యంతో తిరగబడి పరిగెత్తి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ఒకసారి బాధితుడు శ్రీనివాస్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అసలు దాడి ఎలా జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఎలా జరిగింది? అతను రెగ్యులర్గా వచ్చేవాడా? ఎవరు? దాడి నిన్న సాయంత్రం 7-10 నిమిషాలకు జరిగిందండి. అయితే అతను ఇంతకుముందు 3 టైమ్స్ వచ్చిండు ఈ వెస్టర్న్ యూనియన్ గురించి. అది అబ్జర్వ్ చేసించాడు. నా దగ్గర క్యాష్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుందని. అది కూడా ఒక 2 టైమ్స్ ఈవినింగ్ 7:30 తర్వాతనే వచ్చిండు. అలా వచ్చి అబ్జర్వ్ చేసినాక అతనితో పాటు వాళ్ళ వైఫ్ ఇక్కడ కాపురాలో ఉంటుందంట. ఆమెతో పాటు వచ్చేవాడు అతను. అసలు నిన్న ఏం జరిగింది సార్ ఎగ్జాక్ట్లీ? నిన్న వచ్చేసి నేను పార్క్కి వెళ్ళి నేను 7:05 అట్లా ఇక్కడ వచ్చాను, షాప్కి వచ్చాను. వచ్చి నేను ఒక్కనే కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను. అంతలో అతను గేటు లోపలికి హెల్మెట్ మాస్క్ పెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే డోర్ మూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఎందుకు మూస్తున్నాను అని నేను ఎమ్మడే అలర్ట్ అయ్యి లేచి నిలబడే వరకు వాడు చాకు తీసి నాపై దాడి చేసిండు. అదే టైంలో నేను నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అతని పోయి దాడి చేయడం వల్ల నేను మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నా బ్యాగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత నన్ను అక్కడ లోపలికి నెట్టేసి అక్కడ పంచులతో గుద్ది ఇక్కడ వచ్చేసి పంచులతో గుద్ది నా బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అయ్యింది. ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి బయటికి ఉరుకుతుంటే నేను పెద్దగా అరుచుకుంటూ నేను బయలుదేరుతానంటే ఓ 50 మీటర్ దూరంలో స్కూటర్ పార్క్ చేసి ఉన్నది. అక్కడ వెళ్ళి స్కూటర్ అతను స్టార్ట్ చేస్తుండగా నేను వెళ్ళి అతను పట్టుకున్నాను. నా బ్యాగ్ నేను గుంజుకున్నాను. ఆ తర్వాత అతన్ని పట్టుకుని ముందరికి వెళ్తుంటే పబ్లిక్ వచ్చి పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ ఒక ధైర్య సాహసంతో అతను దాడి చేసిన దోపిడీ వ్యక్తిని పట్టుకున్నాడు, పోలీసులకు అప్పగించాడు. ఇది ఒక ఆదర్శంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా దాడులు జరుగుతున్నప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలని ఒక సందేశాన్ని కూడా ఆయన ఇస్తున్న పరిస్థితి. ఇదే షాప్లో రాత్రి జరిగినటువంటి దాడిలో నిందితుడిని తానే స్వయంగా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. 50 మీటర్ల వరకు కూడా పరిగెత్తి పోలీసులకు అప్పగించిన పరిస్థితి. తన చేతిలో కత్తి ఉంది, దాడి చేస్తాడు, కత్తితో దాడి చేసి గాయపరుస్తాడన్నా కూడా ఆయన ధైర్యంతో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. సో ఈ తరహా ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితుడు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుషాయిగూడ.